వెల్కమ్ టు కెరియర్ మిత్ర. డిగ్రీ అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా కెరియర్ గురించి అని ఎవరన్నా అడిగినా అడగకపోయినా మీకు మీరే ప్రశ్న వేసుకున్నా కూడా మీరేం చెప్తారు? ఏముంది, పీజీ ఎంట్రన్స్ రాస్తున్నా అంటారా? ఓకే, అది తప్పు కాదు, కానీ అంత కరెక్ట్ కూడా కాదేమో. ఎందుకంటే పీజీ అన్నది మనకేదైనా ఫర్దర్ స్టడీస్తో పాటు మన కెరియర్ గనక ఒకవేళ లింక్ అయి ఉన్నట్లయితే, లైక్ రీసెర్చ్ కానీ యూనివర్సిటీలో టీచింగ్ కానీ, అప్పుడు పీజీ చేయడం అన్నది 100% కరెక్ట్. కానీ నేను డిగ్రీలో ఉన్నప్పుడు పెద్ద దీని గురించి ఆలోచించలేదు, కెరియర్ గురించి. కాబట్టి ఆటోమేటిక్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని రాస్తున్నాను ఎంట్రన్స్ అని అనుకుంటున్నారా? అయితే అది పెద్ద కరెక్ట్ కాదేమో అని అంటున్నాను. ఎందుకంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్తో కెరియర్ అనే దాన్ని కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం తప్ప టీచింగ్ అండ్ సైంటిఫిక్ పర్స్యూట్ లేకపోతే మన డిగ్రీలతోనో పాటే మనకి చాలా వరకు కూడా ఎన్నో సెక్టర్స్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఆపర్చునిటీస్ వస్తాయి. మరి దీని గురించి ఎప్పుడు ఆలోచించాలి అంటే, మనము సామాన్యంగా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఆలోచన మొదలు పెడితే మనము ఫైనల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి మన ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటో డిసైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు మనకి సపోజ్ ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేదా ఒక బ్యాంకింగ్లో కానీ, లేదా ఒక రైల్వేస్లో కానీ, లేదా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఒక కెరియర్లో సెటిల్ అవ్వాలని ఉందని అనుకోండి. అప్పుడు మనం దాని గురించిన ఆలోచన, దాని గురించిన రీసెర్చ్ ఫైనల్ ఇయర్లో రాగానే మొదలు పెడితే, డిగ్రీ అవ్వంగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చెయ్యాలనే కంపల్షన్ లేకుండా మీరు ఒకలాంటి వేరే క్లియర్ కట్ ప్లాన్తో ముందుకెళ్ళొచ్చు. సరే, డిగ్రీలో ఉండంగా మాకెలా తెలుస్తుంది ఈ కెరియర్స్ గురించి అంటారా? ఏముంది, చాలాసార్లు మన చుట్టుపక్కల సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, లేదా మీకు ఆల్రెడీ ఎవరైనా రోల్ మోడల్ ఉండిండొచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరైనా రీసెంట్గా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఏదన్నా ఒక అచీవ్మెంట్ ఆఫ్ సక్సెస్ స్టోరీతో మీ ముందు ఉండిండొచ్చు, లేదా కొన్నిసార్లు మన ఫ్యామిలీ కూడా మనల్ని ఈ కెరియర్ చూస్ చేసుకోమని ఆల్మోస్ట్ గైడెన్స్తో పాటు ఒకలాంటి ఫోర్స్ కూడా చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరిది కూడా మనము దృష్టిలో పెట్టుకొని దాని గురించి కాస్త మనం ఆలోచించి దాని గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఒకలాగా సీరియస్గా రీసెర్చ్ మోడ్లో ఒక 1 or 2 months ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం మొదలు పెట్టాలి. ఎప్పుడు? ఇవన్నీ కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్లో రాగానే. ఎందుకు అంటారా? ఏ కెరియర్ అయినా కూడా, ఈవెన్ ప్రైవేట్ కెరియర్ కూడా మనకి ఫైనల్ అయ్యేటప్పటికి, అపాయింట్మెంట్స్ అనేవి చేతికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ అయితే నోటిఫికేషన్ దగ్గర నుంచి కంప్లీషన్ అయ్యేటప్పటికి దాదాపు 1.5 year 1 year అవుతుంది. మరి మనము డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనము ఇంకొక 1.5 year 2 years మిస్ అయినట్టే, పోస్ట్పోన్ చేసుకున్నట్లే. ఇంకొక విషయం ఏమిటంటే, ఎన్నో రీసెర్చ్ స్టడీస్ కూడా ఏం చెప్తాయంటే, అంతదాకా ఎందుకు, రీసెంట్గా యూపీఎస్సి ఒక ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో వాళ్ళు చూపించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ ఫర్ గ్రాడ్యుయేట్స్. నియర్లీ 50% ఆఫ్ ద సక్సెస్ఫుల్ candidates in the topmost selection of all India, that is civil services, is graduates అని ఆ రిపోర్ట్ చెప్తోంది. సో ఈ బ్యాక్గ్రౌండ్తో మనము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే బ్రాడ్గా మన ఇంట్రెస్ట్ ఏంటి, మన కేటగిరీస్ ఏంటి, మన ముందున్నవి. టీచింగ్ రీసెర్చ్ అయితే డెఫినెట్గా ముందుకెళ్లాల్సిందే స్టడీస్తో. అయితే అక్కడ కూడా మనము ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్లు రాస్తే, గేట్ అనే ఎగ్జామ్ రాస్తే ఇంజనీర్స్ కనుక అయినట్లయితే మనకి ఇంకా మచ్ బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం డిగ్రీ లాస్ట్లో తీసుకుంటే ఎంట్రన్స్లో కూడా ప్రిపరేషన్ కష్టమవుతుంది కదా. అదేవిధంగా ఇప్పుడు సివిల్ సర్వీస్ అయినా,
లేదా బ్యాంకింగ్ అయినా లేదా ఇంకొక ఎగ్జామ్ అయినా అసలు ఆ ఎగ్జామ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఆ ఎగ్జాము ఎప్పుడు అవుతుంది, ఆ ఎగ్జామ్లో బిట్స్ ఉంటాయా, రైటింగ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, ఇలాంటివి ఒక బ్రాడ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి ఆ చేసిన తర్వాత మన ఇంట్రెస్ట్ ఏంటి అన్నది దాంతోపాటు మనం మ్యాచ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటే మన కెరియర్ ప్లానింగ్ అనేది ఒకలాంటి కరెక్ట్ బిగినింగ్ అన్నమాట. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనగానే యూపీఎస్సి మనకందరికీ తెలిసిందే, చాలా పాపులర్. కాకపోతే యూపీఎస్సిలో పేపర్స్లో మనం చాలా థియరిటికల్ ఆన్సర్స్ రాయవలసి వస్తుంది, అనలిటికల్గా చదవాల్సి వస్తుంది, అండ్ చాలా లాంగ్ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండవలసి రావచ్చు. తర్వాత ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా మనం చదవాల్సి వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు నాకున్న నా యొక్క టాలెంట్తో నేను ఎస్సే టైప్ ఆన్సర్స్ అంతగా రాయలేను అనుకున్నప్పుడు మనం వెంటనే ఇంకొక ఎగ్జామ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ గ్రూప్స్ గురించి ఆలోచించవచ్చు. గ్రూప్స్లో కూడా గ్రూప్ 1 అనేది ఎస్సే టైప్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి. దాంట్లో కూడా జనరల్ పేపర్స్ 5 ఉంటాయి. కాకపోతే గ్రూప్ 2, 3, 4లో మనకి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉంటాయి. నేను నా కెరియర్ని మల్టిపుల్ చాయిస్తోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఒకటేసారి ఇంత లోడ్ తీసుకోలేను అని అనుకున్నప్పుడు మనము వాటిని గురించి ఆలోచించడం మేలు. లేదు, నేను ఆల్ ఇండియా లెవెల్లోనే ఎగ్జామ్స్ రాయదలుచుకున్నాను అన్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్గా చేస్తారు. ఇది తెలుసుకున్న తర్వాత మన ప్రిపరేషన్ మరి మల్టిపుల్ చాయిస్గా ఉండాలా, దానికి సంబంధించిన సిలబస్లో ఉండాలా, లేకపోతే ఎస్సే టైప్గా ఉండాలా, ఇలా ఇంకెన్నో విషయాలు ఆలోచించవచ్చు. లేదు, నాకు బ్యాంకింగ్ సెక్టరే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి. అసలు బ్యాంక్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి, బ్యాంక్ జాబ్స్లో ఏ క్వశ్చన్స్లో మనకి ఏ విధంగా పేపర్స్ ఉంటాయి, ఇవన్నీ కనుక మనం గ్యాదర్ చేసినట్టయితే మన ప్రిపరేషన్ అనేది దానితో మనము మొదలు పెట్టచ్చు. సో ఆల్మోస్ట్ ఒక జాబ్ గురించి మనము చిన్నపాటి రీసెర్చ్ చేసి ఒక 2 to 3 months ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మన ఎబిలిటీ ఏంటి, మన స్కిల్ ఏంటి అన్న విషయాన్ని దాంతో మ్యాచ్ చేసుకుంటే మన ప్రిపరేషన్కి ఒక చిన్న మైల్ స్టోన్ వస్తుంది. పోతే మన ఎబిలిటీసే కాదు, మనకున్న ఫెసిలిటీసే కాదు, ఒక్కోసారి మన లిమిటేషన్స్ గురించి కూడా మనం ఆలోచించవలసి వస్తుంది. అది ఎలా అంటారా, ఉదాహరణకి మీకు యూనిఫామ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ సర్వీసెస్, కానీ వాటిలో ఫిజికల్ స్టామినా చాలా అవసరం అవుతుంది. అంతేకాదు కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా, అంటే ఐసైట్ ఉండడం కానీ, లేదా హైట్ లేకపోవడం కానీ, లేక చెస్ట్ ఎక్స్పాన్షన్ మెజర్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ పారామీటర్స్కి కనుక మనం సరితూగకపోతే ఆ ఎగ్జామ్లో మనం ఫుల్ఫిల్ కాలేము. అదేవిధంగా ఫారెస్ట్ సర్వీస్ చేసినట్లయితే ఫారెస్ట్ సర్వీస్లో కూడా మనకి చాలా రకాల అనుభవాలు విత్ నాట్ ఓన్లీ పీపుల్ బట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ట్రైబల్స్, వైల్డ్ లైఫ్, ఎకో ఫ్రెండ్లీ బట్ ఈవెన్ వైల్డ్ లైఫ్, ఇలా మనం చాలా సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీనికి మనం ప్రిపేర్ అయినా లేదు, మనకు ఎలాంటి బాధ లేదు, కానీ ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్న స్టేట్ దాటి వెళ్ళకూడదు అనే పరిస్థితి కనుక ఉంటే, అలాంటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ కంటే కూడా గ్రూప్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ ఫోకస్ చేయడమే మేలు. లేదు, మనకేదన్నా అన్ఫార్చునేట్లీ ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి, మనం మరీ 2-3 years కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ కూర్చోడానికి మనకు ఆపర్చునిటీ లేదు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే రిపీటెడ్గా వచ్చే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అలాంటి వాటి గురించి ఫోకస్ చేసుకోవచ్చు. లేదు, మన ఇంట్లో ఇంకేదన్నా లిమిటేషన్స్ ఉంటే, లేడీస్కి ఆ మ్యారేజ్ చేయాలి, మేము 22 కల్లా నువ్వు సెటిల్ అవ్వాలి, నువ్వేం చేస్తావో చేసుకో అని ఒకలాగా ఏజ్ బార్ పెట్టారనుకోండి. ఇలాగా మన లిమిటేషన్స్ ఏంటి అన్నది కూడా మనం మైండ్లో పెట్టుకొని దాని ప్రకారంగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని ఒకలాగా షార్ట్ లిస్ట్ చేసుకుంటే, అప్పుడు మనకి డిగ్రీ 3rd year అయ్యేటప్పటికే మన గ్రౌండ్ వర్క్ మొత్తం సగంలోనే అయిపోయి
మనము నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఒకటో రెండో ఏదైతే సెక్టార్స్ మనం చెప్పుకున్నాం కదా, మన స్కిల్ని బట్టి, మన లిమిటేషన్స్ని బట్టి, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఏవైతే పర్వాలేదు నేను ఇవి రెండు ట్రై చేస్తాను అని అనుకుంటామో, అప్పుడు వాటి గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుంటూ, అంటే సిలబస్ అయితేనేంటి, క్వశ్చన్ పేపర్స్ అయితేనేంటి, అవి ఎలా వస్తున్నాయి, నోటిఫికేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ వస్తున్నాయా, మరి లేకపోతే 2-3 ఇయర్స్కి ఒకసారి వస్తున్నాయా, మరి నోటిఫికేషన్స్ 2-3 ఇయర్స్కి ఒకసారి వస్తే మీకు మీ పరిస్థితుల వల్ల అంత వెయిట్ చేసే టైం ఉంటుందా ఉండదా, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని ఒక సెక్టార్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు మీ కెరియర్ ప్లానింగ్కి కరెక్ట్ బిగినింగ్ చేసినట్టు. మరి మీ కెరియర్ ప్లానింగ్కి మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నట్లయితే దాన్ని నెక్స్ట్ స్టెప్గా ఏం చేయాలో తెలుసా? ప్లానింగ్ని స్మార్ట్గా చేయాలి. అదేంటి ప్లాన్ స్మార్ట్గా చేయడం ఏంటి, మేం స్మార్ట్గా ఉండాలి కానీ అంటారా? అదే మరి క్యాచ్. ఈ స్మార్ట్ ప్లానింగ్ ఏంటో, ఆ వివరాలు ఏంటో వచ్చే ఎపిసోడ్లో మీరు తెలుసుకుంటారు. మరి ఇలాంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ మీకు గైడెన్స్గా ఉండడమే కాకుండా టిప్స్ కూడా ఇచ్చే ఈ కెరియర్ మిత్ర అనే వెబ్సైట్ని, ఈ ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.